కూడా ఒక అద్భుతమైన ప్రత్యక్షతతో పరిశుద్ధాత్మ దేవుడు తన దాసులను మన మధ్యకి నడిపించారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మరి 40 దినాల ప్రార్థనలో వాస్తవంగా ఆఖరి 10 దినాలు ఇంకా ప్రత్యేకమైన ఉద్యోగ సభలుగా పెట్టుకొని మరి దైవ సేవకుల్ని ఒక దేశవ్యాప్తంగా ఘనంగా వాడబడుతున్న దైవజనులందరినీ ఆ 10 దినాల్లో పిలుస్తూ ఉంటాం. ఈరోజు వర్తమానికులు వాస్తవంగా ఆ రోజుల్లో రావాలి. నేను అప్పటి వరకు డేట్లు అడిగితే మరి వారి సంఘంలో కూడా ఆ ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసి ఆ దినాల్లో వారికి ఖాళీ లేకపోవటం వల్ల మరి ఏదో ఒక రోజు మీరైతే మా ఉపవాస ప్రార్థనలు అడుగు పెట్టాలి అని నేను వారిని వదలకుండా పట్టుబట్టాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే కొందరు అభిషక్తుల రాక మనకు చాలా ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. మరి అలాంటి వారిలో అభిషేకం పొంది దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా చాలా పట్టుదలతో చాలా మరి దేవుని కొరకు రోషం కలిగి పనిచేస్తున్న దైవ సేవకులు రెవరెండ్ జెర్మియా అయ్యగారిని బట్టి నేను మరొకసారి హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతిస్తూ వారిని సంఘానికి ప్రేమతో మరొకసారి ఆహ్వానం తెలియచేస్తున్నాను. మరి దేవుని కృప వల్ల అనేక సంవత్సరాలుగా ఆ ప్రియమైన దైవజనునితో దేవుడు నాకు అనుగ్రహించిన ప్రేమను బట్టి, సహవాసాన్ని బట్టి, సంబంధాన్ని బట్టి, ఐక్యతను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకొనుటలో, ఒకరి కొరకు ఒకరు కలిసి ఒకరి పరిచర్యను ఒకరు ప్రోత్సహించుకోవటంలో దేవుడు మా మధ్య అనుగ్రహించిన ఈ చక్కటి సహవాసాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతో ఘనపరుస్తున్నాను. వారి పరిచర్యలకు నన్ను ఆహ్వానించారు. నేను అక్కడికి వెళ్ళాను. హైదరాబాద్ పట్టణంలో గొప్ప పరిచర్య మరి దేవుడు వారి ద్వారా జరిగిస్తున్నారు. అందుని బట్టి నేను దేవుని ఎంతో స్తుతించాను. దేవునికి చాలా నమ్రత కలిగిన దైవ సేవకులు ప్రతి దైవ సేవకుని ప్రేమతో పలకరిస్తూ మరి అందరినీ ప్రోత్సహించేటువంటి ఒక చక్కటి దైవజనులుగా జెర్మియా అన్నగారు ఉండడం చాలా సంతోషకరం. వారిని బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. తెలంగాణ ప్రాంతాల్లో జరిగే అనేక సభలకు నన్ను కూడా ఆహ్వానిస్తూ నేను వెళ్ళని అనేక ప్రాంతాలు నాకు కూడా పరిచయం చేస్తూ వారు నన్ను కూడా ప్రోత్సహిస్తున్నారు. దైవజనులకు హృదయపూర్వకంగా నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కనుక వారు చాలా బిజీగా ఉన్న దినాల్లో మెసేజ్ మీద మెసేజ్ పెట్టి, ఫోన్ మీద ఫోన్ చేసి, వాయిస్ మెసేజ్ పెట్టి వారిని విసిగించి ఎలాగైనా సరే ఈ ఉపవాస ప్రార్థనలు వారు అడుగు పెట్టాలి. అది నా కోరిక. అందుచేత వారిని కొంచెం బలవంతం చేసుంటాను. వారు అయ్యగారు మన్నించారు. వారికి హృదయపూర్వక వందనాలు. ఈ దినం మన మధ్యకి రావడం చాలా సంతోషకరం. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దైవ సేవకులకి ఏ సీజనో ఖాళీగా ఉండదో. కొంతమంది కొన్ని సీజన్లో ఖాళీ అయిపోతారు. ఏమండి, వేసవకాలంలో ఒకలాగా ఉంటుంది, వర్షాకాలంలో ఒకలాగా ఉంటుంది, చలికాలంలో ఒకలాగా ఉంటుంది. దైవ సేవకునికి 3 సీజన్లు బిజీయే. సమ్మర్ అంతా కూడా నవంబర్ నుండి మే నెల వరకు సభల మీద సభలు పెడతారు. వర్షాకాలం రాగానే వదిలేస్తారా? ఏం పెడతారు? ఉపవాస కూటాలు. ఒకదాని వెనకాల ఒకళ్ళు, ఒక సంఘం వెనకాల ఒకళ్ళు పిలుస్తూ ఉంటారు. మళ్ళీ నవంబర్ చివరకు రాగానే మళ్ళీ క్రిస్మస్ సీజన్ మొదలైపోతాయి, సభలు మొదలైపోతాయి. అందుకని 365 రోజులు నిరంతరాయంగా పనిచేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది దేవుని సేవకులు మాత్రమే. స్తోత్రం చెప్పండి. అలాంటి దైవజనులో జెర్మియా అన్నగారిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ వారు ఈరోజు రావటం చాలా సంతోషకరం. ఒక శ్రేష్టమైన సందేశం కొరకు మనం కనిపెడుతున్నాం కనుక ఈరోజు చూడకూడనిది ఒకటి ఉంది. ఏంటో చెప్పండి. అర్థమైపోయింది అందరికీ. వాచీలు తీసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోండి, కింద జోబులో పెట్టేసుకోండి. ఎవరు అసలు వాచీలు చూడకండి. అర్థమైందా? చక్కటి సందేశాన్ని విందాం. కొద్ది సమయం ఈరోజు ఆలస్యంగా ఎవరు రాకూడదు. మొదటి నుండి సందేశం వినాలని ఒక పావుగంట టైం పెంచాం. మనం 8 గంటలకే వర్తమానం ఇచ్చేస్తాం కదా. కనుక మీరు ఆసక్తితో దేవుని యొక్క సందేశాన్ని విని మరి చివరి ప్రార్థన ఆశీర్వాదాల వరకు చక్కగా కూర్చొని
దేవుని గణపరచాలని ప్రభు పేట కోరుతూ ఆలస్యం చేయకుండా ఈ సమయాన్ని దైవజనులను ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట కొడుతూ దైవజనులకు ఈ సమయాన్ని అప్పగిద్దాం. థ్యాంక్ యూ.